అదే మనకి మాక్ డ్రిల్ ద్వారా చెప్పడం అదేనండి. ఎందుకంటే ఇన్ కేస్ బాంబ్ బ్లాస్ట్ కానీ ఇంకా వేరే ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఏమైనా జరిగితే మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది మాక్ డ్రిల్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనం 1971లో పాకిస్తాన్తో చేసినప్పుడు ఇట్లాంటి చేశారు ఈ మాక్ డ్రిల్స్. కానీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రజలకు తెలియదు. లైక్ ఇన్ కేస్ ఏమైనా యుద్ధం కానీ అట్లాంటివి కానీ ఏదైనా పరిస్థితి వస్తే మనం ఎట్లా రక్షించుకోవాలి, ఇతరులను ఎట్లా రక్షించాలి అనేది మనకి మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. అండ్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇన్ కేస్ మన ఉండే ఇళ్ళలో పైన కానీ ఏదైనా సివిల్ ఏరియాలలో దాడులు జరిగితే మనం ఎట్లా ఉండాలి అనేది ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయడం జరిగింది మనకి. అండ్ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఈ మాక్ డ్రిల్స్ జరపడం వల్ల అందరికీ అవేర్నెస్ కలుగుతుంది. అంటే లైక్ ఇన్ కేస్ ఒకవేళ మన పైన యుద్ధం కానీ ఏదైనా దాడి జరిగితే వాళ్ళు ఎట్లా ఉండాలనేది ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఇండియాలో 244 డిస్ట్రిక్ట్లలో చేశారండి మొత్తం కంప్లీట్గా. అండ్ అందరు కూడా పబ్లిక్కి అంటే ప్యానిక్ కాకుండా ఈ అవగాహన తెలియజేయడానికి వాళ్ళు ఈ మాక్ డ్రిల్స్ని చేయడం జరిగిందండి. ప్రజలు కూడా అంత ప్రిపేర్ అయ్యారండి. ఇప్పుడు ఇన్ కేస్ మన పైన ఏదైనా దాడి జరిగితే కానీ మనం ఎలా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు భయంకరమైన వాతావరణం అక్కడ ఉంది బార్డర్లో. మన పైన కూడా దాడి జరిగితే ఎలా ఉండాలనేది వాళ్ళు మనకి మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. ఒకవేళ దాడి జరిగినా అని మనము సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, మనము ఇతరులను ఎట్లా రక్షించాలి అనేది మనకి మాక్ డ్రిల్ వల్ల ఇప్పుడు అంత కళ్ళ కడినట్టుగా మనకి చూపించారండి వాళ్ళు. థ్యాంక్ యూ. తో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అవగాహన వచ్చింది. అండ్ దీని వల్ల పానిక్ అవ్వకుండా మనము ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు సైరన్ తో అలర్ట్ ఉండి ఎలా ప్రొటెక్ట్ కావాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి చుట్టుపక్కల ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది చాలా బాగా తెలుసు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే దేశం కోసం, వాళ్ళే ప్రొటెక్టర్స్ ఆఫ్. సో ఇవన్నీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కదమ్మా. నేను కూడా ఇక్కడ ఒక బీజేపీ కార్పొరేటర్ గా రాలేదు, ఒక సిటిజన్ గా నా కాంట్రిబ్యూషన్ నా దేశంకి ఉండాలి, ఎలా ఉంటుంది నేను కూడా చూడాలి, నేను 10 మందికి చెప్పడానికి ఉండాలి. కాబట్టి నాకు ఆహ్వానం లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. ఇది నా అఫీషియల్ ప్రోగ్రామ్. అంతే కదా. పబ్లిక్ మంచిగా చాలా మంది సంతోషపడ్డారు. వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. నెక్స్ట్ ఏదైనా మెయిన్ లేనప్పుడు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలో వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళకు అవేర్నెస్ మా బండి వచ్చేలోపు కూడా మనం ఎందుకంటే దూరం ఉంటుంది కాబట్టి వచ్చేలోపు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రెస్క్యూ చేసుకోవచ్చు అవన్నీ నేర్చుకున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అపార్ట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. మాకు 101 కాల్ రాగానే మేము వస్తాము. మాతో పాటు పోలీస్ సపోర్ట్ చేస్తుంది, జేహెచ్ఎంసీ డిజాస్టర్ ఫోర్సు. ఫస్ట్ మెయిన్ రెస్క్యూ అయితే ఫైర్ సర్వీస్ వాళ్ళు ఫస్ట్ రెస్పాన్స్ ఉంటుంది రెస్క్యూస్కి. ఆ విషయంలోనే మాక్ డ్రిల్ జరగడం జరిగింది ఈరోజు. ఆ విషయాన్ని నేర్పించడం కోసమే ఈరోజు ఇలా మాక్ డ్రిల్ జరగడం జరిగింది. ఫైర్ రాగానే మెయిన్ వాళ్ళు సేఫ్ పాయింట్కి వచ్చేసేయాలి. అందరిని ఒకరినొకరు తోసుకోవడం కాదు, ప్యానిక్ కాకుండా రూమ్లలో దాచుకోకుండా ఏదైనా అయినప్పుడు ఓపెన్ ప్లేస్కి రావడానికి ప్రయత్నించాలి ఎక్కువ. అది వాళ్ళకు చాలా బెస్ట్. లోపల ఉండి దాచుకున్న ఫైర్ మంట వల్ల ఎక్కువ చనిపోరు, దాని త్రూ వచ్చే స్మోక్ వల్ల సఫోకేషన్తో చచ్చిపోతారు చాలా మంది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఫైర్ అపార్ట్మెంట్లో అయితే వాళ్ళు ఫస్ట్ ఎవాక్యుయేట్ చేసి బయటికి రావడానికి సేఫ్ పాయింట్కి రావడానికి ఫస్ట్ జాగ్రత్త పడాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉన్నాక మేము వచ్చాక మిగతాది మేము చూసుకుంటాం. నార్మల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? ఎవ్రీ ఫ్రైడే కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ ఫ్రైడే రెగ్యులర్గా మధ్యలో ఎవరైనా అంటే రెగ్యులర్గా మేము డెమోస్ కండక్ట్ చేస్తూనే ఉంటాము. ముందుకన్నా ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ చాలా బాగా వచ్చింది. మొత్తం ఎన్ని స్పేస్లో జరిగింది అవేర్నెస్? ఈరోజు ఎట్ ఏ టైం 4-5 ప్లేసెస్లో జరిగింది. ప్రతి వీక్ డైలీ జరుగుతూనే ఉంటాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫైర్ సర్వీస్ తరఫు నుంచి. ఎట్ ఏ టైంలో 3-4 స్పేస్లలో ఇలాంటి ఘటనలు జరిగితే ఈ సిబ్బంది చెప్పుకోవాలి ఉన్నది. ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే సిటీ మట్టుకు అంతా ఉన్నది, మంచిగానే ఉన్నది. కొత్త రిక్రూట్మెంట్ కూడా జరుగుతూనే ఉంది ప్రతి విషయంలోనూ. మిగతా వాళ్ళందరూ కూడా వెల్ ట్రైన్ ఉంటారు. అంత ఎమర్జెన్సీలు ఉంటే ఆఫ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. ప్రతి ఒక్కరు అందుబాటులోనే ఉంటారు స్టాఫ్. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ నాట్ పానిక్. అండ్ ఏం చేయాలి, ఫస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు నేను ఆస్థమాటిక్, నేను బాగా బ్రెత్లెస్నెస్ వస్తుంది, ఇంకొకరిని సేవ్ చేయడానికి పోలేను నేను. సో ఫస్ట్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ షుడ్ వేర్ అ మాస్క్ ఆర్ కమ్ టు అ బెటర్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఎయిరీ. ఆ తర్వాత ఇంకొకటిని ప్రొటెక్ట్ చేయాలి. బట్ అండ్ దెన్ మెడికల్ క్యాంప్స్లో కూడా ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ ఒకటి మాత్రమే.
సో ఇక్కడ ఏంటంటే మేము కేసెస్ ఎలా వచ్చిందంటే మీరు అక్కడ చూసారు. సో వీ హ్యావ్ సెగ్రిగేటెడ్ అనమాట. సో మైల్డ్ కేసెస్, దెన్ మోడరేట్, సివియర్. మోడరేట్ అండ్ సివియర్ కేసెస్ మనం ఇక్కడ ట్రీట్ చేయలేము. సో ఫస్ట్ ఎయిడ్ ఒకటే ఇచ్చాం. సో ఎవరైతే ఫిట్స్ ఉన్నారో ఫిట్స్ కంట్రోల్ చేసాము, ఇంజెక్షన్ ఇచ్చాము, ఫిట్స్ కంట్రోల్ చేసాము. ఫ్రాక్చర్స్ అయినాయి వాళ్ళకు మీరు చూసారు, స్పెంట్స్ కట్టి కొంచెం సపోర్ట్ ఇచ్చాము దానికి. అండ్ దెన్ కొంతమంది డయాబెటిక్స్ ఉన్నారు. సో హెడ్ ఇంజురీ బాగా అయింది, వాళ్ళకి సూచర్స్ చేసాము, డ్రెస్సింగ్స్ చేసాము. సో అలాంటివన్నీ కొంతమంది ఏంటంటే చక్కెర వచ్చి పడిపోయారు, బట్ అదర్వైజ్ దే ఆర్ నార్మల్. సో వాళ్ళకి గ్లూకోజ్ పెట్టడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము అలాంటివి జరిగింది. సో అక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఊపిరి తీసుకోకుండా టోటలీ వీ థాట్ దే ఆర్ ఆల్మోస్ట్ డెడ్ అట్లా పరిస్థితి వచ్చింది. బట్ మైల్డ్ బ్రీదింగ్ ఉంది. దెన్ మీ చెక్ ఆర్ పల్సెస్ అండ్ వైటల్స్ అంతా చూస్తే వాళ్ళు బాగానే ఉన్నారు. సిపిఆర్ కూడా చేయడం జరిగింది. సిపిఆర్ ద్వారా మేము ఇద్దరిని సేవ్ సిపిఆర్ ఇలాంటి టైమ్స్లో ఉపయోగపడుతుంది. ఇద్దరికి సిపిఆర్ చేసాము. వీ హ్యావ్ సేవ్డ్ దెమ్ అండ్ వీ హ్యావ్ సెండ్ దెమ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్ ఆల్సో. హైయర్ సెంటర్కి పంపించాము. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, దెన్ గాంధీ హాస్పిటల్ ఉంది, ఇక్కడ పక్కకు షెనాయ్ హాస్పిటల్ ఉంది. వీ హ్యావ్ సెండ్ దెమ్ దేర్ ఫర్ ఫర్దర్ కేర్. అక్కడ కూడా వాళ్ళని అలర్ట్ చేసాము. అక్కడ కూడా వాళ్ళ సిబ్బంది రెడీగా ఉన్నారు. డాక్టర్స్ అండ్ ది సిబ్బంది అందరూ, స్టాఫ్ అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ ఐసీయూ ఉంది అండ్ దెన్ అన్ని హైయర్ సెంటర్ ఉంది. దెన్ ది ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. ఎవరికైతే ఫ్రాక్చర్స్ అయినాయి వాళ్ళకు ఆపరేట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే జస్ట్ ఒక పిఓపి కట్టి అట్లా ట్రీట్మెంట్ జరిగేది. అలాంటివన్నీ చేస్తాం. అంటే ఇలాంటి సందర్భంలో ఇది జరిగినప్పుడు అంటే లెగ్స్ లాస్ అవ్వడం, చైన్ లాస్ అవ్వడం అలాంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో మీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్యానిక్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక ఉపయోగపడుతుంది. లేదు, మేము ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే వీఆర్ గేర్డ్ అప్ ఫర్ సచ్ సిచ్యువేషన్స్ అండి. ఇంకా కూడా మేము చాలా ఇప్పుడు మాకు చెప్పిన వెంటనే మేము బయలుదేరాము. సో బేసిక్ మెడిసిన్స్ అన్ని, ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొచ్చాము. ఇంకా కూడా మేము ఇంకా ప్రిపేర్నెస్ ఉండాలి. మేము కూడా ఇలాంటి డ్రిల్స్ ఫ్రీక్వెంట్గా చేస్తే మేము కూడా అలర్ట్నెస్ అనేది, ఇంకా మాకేమి వస్తువులు అవసరం అనేది, ఇప్పుడు ఒక 2 ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొచ్చాము. ఇంకా ఎక్కువ పడవచ్చు, ఇంకా ఎక్కువ అవసరం పడవచ్చు. వీల్ చైర్స్ ఎక్కువ అవసరం పడవచ్చు. ఇప్పుడు 4-5 వీల్ చైర్స్ తీసుకొచ్చాం, స్ట్రెచర్స్ తీసుకొచ్చాం. సో ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది. సో అలాంటి గేడప్ ఉండాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఫ్రీక్వెంట్గా జరగాలి. అండ్ విత్ ద సిటిజన్స్ ఆల్సో. మేము ఒక్కరే కాదు, ఇప్పుడు ఎలా జరిగింది పెద్ద ఎత్తున అలాగే జరగాలి. అప్పుడప్పుడు జరిగితే అవేర్నెస్ ఉంటుంది. అండ్ లాస్ ఆఫ్ లైఫ్ ఆల్సో వీ కెన్ ప్రివెంట్ సమ్ ఎక్స్టెంట్. ఇలాంటి ఇంజురీ జరిగినప్పుడు బ్లడ్ లాస్ బాగుంటుంది. సో అలాంటి బ్లడ్ బ్యాంక్ లో అవైలబుల్ ఉండే అవకాశం కూడా మేము రెడీగా పెట్టాము. బ్లడ్ బ్యాంక్ లో కూడా ఆల్ గ్రూప్స్ అవైలబుల్ గా పెట్టాము. ఇక్కడ షెనాయిలో పెట్టాము, దెన్ గాంధీ హాస్పిటల్లో రెడీగా పెట్టాము. అక్కడ కూడా సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇక్కడ మేము ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళకి అన్ని బ్యాండేజ్ అలాంటివి పెట్టడము, దెన్ సూచరింగ్ కూడా చేస్తాము. సూచరింగ్ కూడా చేసి మట్టు మేము బ్లడ్ లాస్ అనేది కంట్రోల్ అయింది. అండ్ దెన్ బీపీ పల్స్ అంతా బాగుంది. అంతా చూసినాక దెన్ వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు. సో ఒకరిద్దరికి రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళ ద్వారా మేము హాస్పిటల్ కూడా రెఫర్ చేస్తాం. యాజ్ ఎ డాక్టర్గా ఒక యుద్ధం జరిగితే రెడీ ఉన్నారా ఫేస్ చేయడానికి? డెఫినెట్గా రెడీ ఉన్నామండి. ఆల్ ఆఫ్ us are రెడీ. గవర్నమెంట్ సపోర్ట్గా ఉంటుంది. సెంటర్, స్టేట్ తోటి మా సిబ్బందితో పాటు మేము ఎప్పుడు ఎవరు రెడీగా ఉంటాం. ఎలాంటి అవసరం ఉన్నా 24/7 ఎనీ టైం. మా ప్రొఫెషన్ ఉండడం దానికే కదా. మేము అంతా చదివింది అంతా ఇలా. చాలా మంది బయటికి వెళ్ళిపోతాం. వాళ్ళకి మెయిన్ ప్యానిక్ కావాలి. మేము ఉన్నాము, మేము చూసుకుంటాము, మా దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఫస్ట్ మేము కౌన్సిలింగ్ మాట్లాడుతూ మేము ఎగ్జామిన్ చేస్తూ వాళ్ళకు చెప్పడం అదే, డోంట్ ప్యానిక్, యూఆర్ ఆల్ రైట్ అని చెప్తేనే వాళ్ళకు. ఇప్పుడు నేను 3-4కి ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడుతూ నేను చూస్తూ ఉన్నా, ఎగ్జామిన్ చేస్తున్నాను. దే ఓపెన్ దేర్ ఐస్, దే రెస్పాండెడ్, దే టోల్డ్ దేర్ నేమ్. అలాంటి మనం మాట్లాడుతూ కొంచెం కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళకి ధైర్యం అనేది వస్తుంది. సో వీఆర్ ఎవర్ ప్రిపేర్డ్ అండి. ఎప్పుడు పిలుపున్నా మేము వీ విల్ బీ దేర్. థ్యాంక్ యూ అండి.